హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రభునామం పేరిట షాలోమ్ అండి. ప్రభు మనందరికీ సమాధానం కలగజేయగాక. ఈ దినం ప్రభు సజీవులకు ఆయన కృపలో కాచి కాపాడిండు కాబట్టి ఆయన నామాన్ని గణపరుస్తున్నా, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నా. నా తరపు నుంచి నేను భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు. షాలోమ్ అండి. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. ఆయన కనికరం మనతో ఉండునుగాక. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళ అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు ఆయన దీవెనలో ఉంచునుగాక. యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు, నూతనమైన కార్యములు, గృహప్రవేశము, కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళు, కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు అందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చునుగాక. యేసయ్య కృప తోడుగా ఉండుగాక. క్రైస్తవులు కాని బిడ్డలు ప్రభువుని తెలుసుకోవాలని ప్రయాసతో వీడియో చేస్తుండగా ప్రతి క్రైస్తవుల ప్రయాసను కనిపెట్టునుగాక. ప్రభు వాగ్దానం చదివినిపిస్తాను. యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మళ్ళీ చదువుతున్నానండి. యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ప్రభు మనతో ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకు కూడా ప్రభు వాగ్దానం సిద్ధపరిచి ఉన్నాడు. మీరు కూడా వాగ్దానం చదవండి. వాగ్దానం చదివి ప్రార్థన చేయని వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అనేవాళ్ళు భారం కలిగి ఆయన పనిని మనం చేద్దాం. మనకు జరగవలసిన మేలులను ఆయన మేలులు మనకు జరిగించునుగాక. యేసు నామములో. అనారోగ్యంతో అన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. మరి వారి కోసం మనం ప్రేయర్ టాపిక్లో ఈరోజు తీసుకున్నాము. మరలా వర్షం చాలా ప్రాంతాల్లో మునిగిపోయినట్టు పేపర్లో చూపిస్తుంది. మరి ప్రపంచం అంతటా న్యూస్ నేను చూడలేదు, కానీ మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఇవి చూశాను. కాబట్టి ప్రార్థన భారం కలిగి, ప్రార్థన భారంతో ఉన్నవారు వీడియో చూసేలాగా ప్రభు ప్రేరేపించేలాగా కోరుతున్నాను. ప్రార్థన భారం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రార్థించగలరు. వర్షానికి మన మునిగిపోయిన ప్రాంతాలు అన్నీ త్వరగా రికవరీ అవ్వాలనేసి కోరుకుందాము అండి. ఈ దినమంతా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండునుగాక. భారతీ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే శక్తిని, సమర్థతను ప్రభు మీకు ఇచ్చునుగాక. ప్రతిరోజు నా వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభు మాట్లాడునుగాక. ప్రార్థన చెయ్యండి. తప్పకుండా ప్రభు మనందరికీ మేలును దయచేస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు.